రాజకీయంలో ఇప్పుడు రెబల్ కలకలం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం శ్రమించిన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను పూర్తిగా పక్కన పెట్టడంతో నియోజకవర్గంలో తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆయనకు పదవి ఇవ్వకపోగా ఇన్ఛార్జ్ పదవి నుండి తప్పించడంపై టీడీపీ కేడర్ రగిలిపోతోంది. ఫలితంగా పిఠాపురంలో టీడీపీ కనుమరుగవుతోందనే ఆందోళన మొదలైంది. మరి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సోలోగా సత్తా చాటుతుందా? వర్మ తన అనుచరులను రెబల్స్ గా బరిలోకి దింపి కూటమికి షాక్ ఇవ్వబోతున్నారా? ఇవాల్టిలో గుర్తులో చూద్దాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి రాజకీయాలపై పెద్ద చర్చ సాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేసి విజయం సాధించిన అనంతరం నియోజకవర్గంలో 3 పార్టీల మధ్య సమన్వయ లోపం, స్థానిక రాజకీయ పరిణామాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సాధారణ ఎన్నికల తర్వాత వివిధ పరిణామాలు నేపథ్యంలో కూటమిలో కుంపట్లు రాజుకున్నాయి. అవి 2 ఏళ్ల తర్వాత తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రధానంగా టీడీపీ, జనసేన కేడర్ మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలా విభేదాలు చెలరేగాయి. అయితే ఎన్నికల సమయంలో తన గెలుపును వర్మ చేతిలో పెడుతున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతేకాకుండా వర్మను చట్టసభల్లో కూర్చోబెట్టే బాధ్యతను తాను తీసుకుంటానని కూడా హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా వక్కాణించారు. తొలి విడతలోనే ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ వర్మ పవన్ గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. ఇదిలా ఉండగా 2 ఏళ్లు గడుస్తున్నా వర్మకు ఎటువంటి అవకాశం దక్కలేదు. రెండో అధికార కేంద్రం ఇక్కడ వస్తే తన ప్రాబల్యం తగ్గుతుందనే కారణంతో పవన్ వర్మకి పదవి దక్కకుండా చేస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే వర్మ తీవ్ర అసంతృప్తిలో సాగుతున్నారు. ఇదే క్రమంలో జనసేన నేతల ఆదేశాలతో కొందరు అధికారులు కావాలనే చంద్రబాబు ఫోటోలను ఫ్లెక్సీల్లో కనిపించకుండా చేస్తున్నారంటూ వర్మ పలు సందర్భాలలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ పరిణామాలు కూడా పవన్కు ఆగ్రహం వచ్చేలా చేశాయి. తనకే పవన్ చెక్ పెట్టాలనే నిర్ణయాన్ని చేసేలా వర్మ వ్యవహరించారని నియోజకవర్గంలో ప్రచారం గట్టిగానే సాగింది. చివరకు వర్మను నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించేలా జనసేనాని సక్సెస్ అయ్యారు. ఇక్కడ తన పార్టీ ఉనికి కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిసిన పవన్ కళ్లలో ఆనందం కోసం చంద్రబాబు వర్మను తప్పించడంతో వర్మ అనుచరులు, కేడర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. జనసేన తీరు వల్ల టీడీపీ కనుమరుగు అవుతుందనే ఆందోళన పార్టీ కేడర్ అభిమానుల్లో నెలకొంది. మరోవైపు ఇన్ఛార్జిగా వ్యవహరించిన వర్మ ఇటీవల కొన్ని కార్యక్రమాలలో కనిపించడం తగ్గిందని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది. పార్టీ కార్యక్రమాలలో అప్పుడప్పుడు కనిపిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలలో ఆయన భాగస్వామ్యం పూర్తిగా కనిపించడం లేదు. స్థానిక సంస్థలు ఎన్నికలపై ఎటువంటి ప్రభావం పడుతుంది? ఈ నేపథ్యంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలతో పాటు పరిషత్తు ఎన్నికలు కూడా జరుగుతాయి. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో కూటమి ఏ విధంగా ముందుకు వెళుతుందనేది చర్చనీయాంశంగా మారింది. సీట్ల కేటాయింపు, కూటమి అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై 3 పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉండబోతుందనేదే విషయంపై రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థులతోనే బరిలోకి దిగుతుందా, లేక స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటుందా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. టీడీపీ శ్రేణులు మాత్రం నియోజకవర్గంలో పార్టీ కేడర్కు తగిన ప్రాధాన్యం లభించని నేపథ్యంలో వచ్చే స్థానిక ఎన్నికల్లో రెబల్గానే దిగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వర్మ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉన్నందున జనసేన నాయకులు కూడా స్థానిక ఎన్నికలలో తమ పార్టీ బలాన్ని ప్రతిబింబించేలా పనిచేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో కూటమి సమన్వయ బాధ్యతలు ఎలా కొనసాగుతాయనేది చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ నేత వర్మకు ఎన్నికల నిర్వహణలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు, స్థానిక ఎన్నికల వ్యూహం ఎలా ఉండబోతుందనే అంశాలపై రాజకీయ వర్గాలలో ఆసక్తి రేపుతుంది. వర్మ సహకారం ఎలా ఉండబోతుంది? అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తనకు చట్టసభలో అవకాశం దక్కని కారణంగా వర్మ తీవ్ర అసంతృప్తిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కాకినాడలోని ఒక ప్రభుత్వ స్థలంలో హోటల్ నిర్మాణానికి అవకాశం కల్పించారు. ఆ వ్యవహారం కాస్త వివాదాలలో నలుగుతుంది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ అసంతృప్తి మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్రామ, వార్డు స్థాయిలో టీడీపీ బలమైన కేడర్ ఉన్నప్పటికీ వారికి తగిన గుర్తింపు లభించకపోతే కూటమి ఓట్ల బదిలీపై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జనసేన నాయకత్వ స్థానిక ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకోవాలని చూస్తుంది. వీలైనన్ని స్థానాలలో జనసేన అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్మ వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
పార్టీ అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి కూటమి విజయానికి కృషి చేస్తారా, లేక జనసేన అభ్యర్థులకు దీటుగా తన అనుచరులను రంగంలోకి దింపుతారా అనే అనుమానాలు జనసేన క్యాడర్లో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు కూటమిలో అంతర్గత విభేదాలు మరింత పెరిగి స్థానిక ఎన్నికల నాటికి రెబెల్ అభ్యర్థుల బెడద తప్పదా అనే చర్చ సాగుతుంది.